కొంతమంది ఇంట్లో కట్ చేసుకుంటారు, కొంతమంది ఏడ కట్ చేసుకుంటారు. ఎంత వస్తుందమ్మా మరి? 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే చూడు, 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు? మీ ఇంటికి? మా ఇంటికి తీసుకెళ్తాం సార్. మీ ఇంటికే కదా? మా ఇంటికి సార్. కట్ చేయి సార్, కట్ చేసుకుని పోదాము. కొంచెం వాడు మాట్లాడము తాత గురించి. రమ్మా, నేను ఇస్తాను. కట్ చేయండి. చూడు, మనిషికి ఒక 10,000 ఇవ్వండి. మనిషికి ఒక 10,000 సార్. ఏంటి చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిందాం సార్. కూర వండుకొని అన్నం తిందాం సార్. తినేసి కొంచెంసేపు వెళ్ళిపోయి ఉండి సార్ రండి సార్. కట్ చేసుకుని వస్తాను సార్, మళ్ళీ వస్తా సార్. అయిపోయింది. ఇది ఇచ్చామ్మా, ఇది అదే కుర్తాడు, కుర్తాడు అదే అదే పిన్ని అబ్బా సార్. మా మత్స్యకారులకి టీడీపీ వచ్చిన గురించి మాకు బరలేదు సార్. అంతమంది 10,000 వేస్తున్నారు, ఇప్పుడు 20,000 వేశారు. 2 నెలలకు సరిపోతుంది సార్. ఇబ్బంది లేదు సార్. ఆదాయం కూడా పెరగాలి కదా. మీ అబ్బాయిని చదివించలేకపోయావు కదా సార్. ఏం చేస్తాం అక్కడ సంభవం సార్. ఇంకేం చెప్పండి, ఎట్లా సార్. మాకు వలలు లేవు సార్, మాకు వలలు లేవు, బోటులు లేవు. అంతకుముందు గాలి వాన కొట్టుకుపోయింది సార్. ఇప్పుడు సముద్రం ముందు పోవాలన్నా ఒక సుక్క పడట్లేదు సార్. వల్ల కొనుక్కోవడానికి మా వాళ్ళకు డబ్బులు లేవు సార్. చాలా దయచేసి మా వాళ్ళు ఊర్లో ఉంటారు సార్. అప్పుడు మా వాళ్ళకి 2 ఇస్తున్నాం. ఒకటి మెకనైజ్డ్ బోట్, మోడర్నైజ్డ్ అండ్ ఇవి 2 మెకనైజ్డ్. ఏ బోట్లు మీరు ఎక్కువ వాడుతున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చేటి పెద్ద కాస్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎవరు వాడడం లేదు. అవి కొన్ని అదే మన హార్బర్కి ఇంకా ఐస్ ప్లాంట్లు అయిన రాలేదు కాబట్టి కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు అవి ఇద్దామని. అది ఇస్తే దానివల్ల మీకు ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అంటే చెన్నైలో 300 ఉంటే కిలో, ఇక్కడ 150 రూపాయలకి వెళ్తుంది సార్. ఏది ఒక రేటు, ఒక చేప డబుల్ రేట్ ఉంటుంది. ఒక కేజీకి ఏ చేపల మందన్నా సగానికి ఉంటుంది సార్ అక్కడ ఆంధ్రాలో. అంటే అక్కడ రేట్లు ఎక్కువ. అక్కడ రేట్లు టౌన్స్ కూడా పోవాలి. ఐస్ ప్లాంట్ ప్రాసెస్ చేసి కరెక్ట్ గా పంపించే పరిస్థితి వస్తే అప్పుడు మీకు రేట్ వస్తుంది. ఏం చేయాలి కోట్ చెప్పండి. రండి సార్, కూర్చో సార్. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. రూమ్ అమ్మా? ఓకే. అబ్బాయి సార్. అల్లుడా? అల్లుడు కూతురా? అమ్మా ఏం చేస్తున్నావు? కూర చేస్తాను సార్. చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? సార్, సాంబార్ డబ్బు కూడా పడిపోయింది సార్. సాంబార్ డబ్బు కూడా పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? వచ్చిందంట. నీ అకౌంట్ పడిందా? పడింది సార్. మీ అకౌంట్లో 33,026 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటావు కదా, అలవాటు అయిందా? బ్యాంక్ బ్యాంక్ డబ్బులు చూసుకోవడం చదవలేదు సార్. చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపిస్తే అప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతా, ఇంగ్లీష్ పంపించే తెలుగు కూడా.
అప్పుడు ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడానికి ఈజీగా అంతమూలం 17,000 ఉంది, ఇప్పుడు 20,000 ఇచ్చారు. 13,000 ఉంది, ఇప్పుడు 20,000 వేశారు, 33,000.